నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. సెలబ్రిటీ టాక్లో ఈరోజు మనతోటి మరి తను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపారు. అంటే తెలుగు వాళ్ళకు ఖచ్చితంగా కూడా ఇక్కడ అవకాశాలు ఇవ్వాలని కాస్టింగ్ కౌచ్ కూడా గలం ఇప్పారు. మరి 6 పేజీల ప్రేమలేఖ రాసినటువంటి పవన్ కళ్యాణ్కి రాసినటువంటి ఒక హీరోయిన్ మనతో ఉన్నారు. వారే మాధవలత గారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాయండి. ఇప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీ పుట్టి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా తెలుగు వాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి అని గలమెత్తినటువంటి వాళ్ళలో మొట్టమొదటిలో మీరు ఉంటారు. అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? మీకు జరిగినటువంటి అన్యాయం అని కాదు అండి. నేను హీరోయిన్గా వచ్చిన ఇయర్ కూడా అప్పుడు వచ్చిన వాళ్ళలో ఒకరు ఇద్దరు అనుకుంటా. ఐ థింక్ స్వాతి అండ్ మై సెల్ఫ్, ఓన్లీ 2 people. ఆ తర్వాత కూడా పెద్ద అవకాశాలు ఏమీ తెలుగు వాళ్ళకి రాలేదు. ఇప్పటికి కూడా ఏం రావట్లేదు. హార్డ్లీ మీరు వెతికితే ఫింగర్ కౌంటింగ్ 1-2 గర్ల్స్ మాత్రమే ఉంటారు. అదర్ దన్ దట్ ఎవరు లేరు. సో నేను అప్పటి నుంచి గలం విప్పుతున్నాను. 10 సంవత్సరాల కింద మీడియా అంత గొప్పగా లేదు. ఇప్పుడు కొంచెం ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి నేను చెప్పిన టాపిక్ ఫోకస్ అయింది అంతే. మీకు మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? మొదటి సినిమాలో ఇది అందరికీ తెలిసిన చాలా ఓల్డ్ న్యూస్ అండి. అంటే మామూలుగా మీరు ఫస్ట్ సినిమా అదే ఐడిల్ బ్రెయిన్లో నా ఫొటోస్ చూసి రవి గారి క్యారెక్టర్కి అమ్మాయి అయితే ప్రాపర్గా సెట్ అవుతుంది అని ఒక న్యాచురల్ ఫోటో ఉంటుంది. ఆ న్యాచురల్ ఫోటో చూసి ఈ రోల్కి అమ్మాయి సెట్ అవుతుందని చెప్పి పిలిచారు. అయితే ఆ పని చేస్తేనే, అంటే లొంగితేనే కంపల్సరీ తెలుగు సినిమాలో అంటే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేదని అంటారు కదా, నిజమేనది? అందులో ఎంత తెలుగు సినిమా అంటే మొత్తం టాలీవుడ్లో కానీ అసలు ఈ ఫీల్డ్ అంతే. అంటే నిజమేనా? మరి రావాలి 90%. అది ఎందుకు చెప్పలేదు? ఆ రోజుల నుంచి కూడా ఇప్పుడు సి టీమ్స్ ఉన్నాయి, ప్రభుత్వం కూడా ప్రతిష్టంగా తీసుకుంటుంది, మహిళలను కంపల్సరీ అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఉంది. మరి అంత అంటే సినీ రంగం అంటే అందరికి తెలిసిన విషయం. అంత పెద్ద ఫీల్డ్లో ఇలాంటి అరాచకమైన పనులు జరుగుతున్నాయంటే మరి సినీ నిర్మాతల కూతుర్లు కూడా వస్తున్న రోజులు ఇవి, హీరోల కూతుర్లు వస్తున్న రోజులు ఇవి, ఎలా అంగీకరించాలి? అంటే ఇప్పుడు నిర్మాత కూతురు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు అడగరు. ఇప్పుడు బలమైన వాడు వెనకాల ఉన్నప్పుడు ఎవరైనా ధైర్యం చేస్తారా అండి? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఏదో ఊరికే హీరోల కూతుర్లు వచ్చేస్తున్నారు కదా, డైరెక్టర్ల కూతుర్లు, ప్రొడ్యూసర్ల కూతుర్లు. ఎప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వస్తే, ఇప్పుడు మా నాన్న ఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఓ పెద్ద రౌడీ షెట్టరో లేకపోతే పెద్ద డబ్బున్నోడు అంటే నా జోలికి కూడా ఎవరు రారు. సింపుల్ లాజిక్ కేసు. మనం సమాజ రీతిని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సో ఆ బేబీ లేనప్పుడు డెఫినెట్గా ఆశపడతారు. ఇంత పెద్ద గ్లామర్ ఫీల్డ్ అంటే మరి గ్లామర్ ఫీల్డ్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగే కంటే మనం కూడా చేద్దామనే రేషియో కూడా అమ్మాయిల్లో ఉంటుంది. అక్కడ అమ్మాయిలు నేనేం తప్పు పట్టను, అసహాయ స్థితి అని చెప్తాను. సో దానివల్ల ఎక్కువగా ఉంటుంది. మీకు అనుభవమైన చేదు గుళిక ఈ ఫీల్డ్లో? చేదు గుళికలు అవి ఎదురవుతూనే ఉంటాయండి. కాకపోతే ఎదిరించి చంపదెబ్బ కొట్టే, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను నేను. అంటే నా పాలసీ ఎలా అంటే దెబ్బ కనిపించకూడదు, కానీ నొప్పి మాత్రం తెలియాలి. అలాంటి రోజు కోసం నేను వెయిట్ చేస్తాను. ఇంకా కొన్ని రోజులు నేను ఎదురు చూస్తాను. దెబ్బ మాత్రం వేస్తాను. నొప్పి అంటే దెబ్బ కనిపించదు, నొప్పి తెలుస్తుంది. మరి మీరు 15 సంవత్సరాల క్రితమే 6 పేజీల లెటర్ రాసుకున్నారు. 6 కాదండి, 10, 12. అంటే అప్పుడు ఎంత ఉంటారు మీరు? మీ యొక్క అబౌట్ యువర్ ఏజ్ గురించి అడగకూడదు. అడగట్లేదు అందుకే అంటున్నా. అంటే కాలేజ్కి వచ్చాను అనుకో. ఓకే. అప్పుడప్పుడే ఒక 16 సంవత్సరాలు. మీకు అంటే అంటే ఏ రకంగా మీరు ఆ థాట్స్ వచ్చినాయి మీకు? అదంటారా? ఒకసారి అప్పుడు జెమినీ టీవీ ఉండింది, ఐ థింక్ ఈటీవీ జెమినీ ఉండేది. టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఎలా ఉండేదంటే, స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడే ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు నా ఫ్రెండ్స్కి నాకు ఆర్గ్యుమెంట్ జరిగేది. పవన్ కళ్యాణ్ తెలుసా, ఎంత అందంగా ఉన్నాడు తెలుసా, ఆయన సినిమా వచ్చింది ఇలా ఇలా అంటే, హీరో అంటే చిరంజీవి తప్ప ఇంకెవరు హీరో లేరు. ఆర్గ్యుమెంట్ ఇలా ఉండేది నాది, నా ఫ్రెండ్స్ది. బట్ ఆ సిచ్యువేషన్లో ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ చూసాను. కరెక్ట్ సంక్రాంతి సీజన్లోనే ఏదో ఇంటర్వ్యూ చూశాను. ఆయన థాట్స్ నాకు బాగా నచ్చాయి. అంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పినవి అప్పుడు ఫస్ట్ మై ఇంప్రెషన్ వాజ్ దట్ అనమాట, సినిమా కాదు. దాని తర్వాత సినిమాకి వెళ్ళాను. కలవలేదు బికాజ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కలవడానికి. అంటే మీరు కూడా ఫీల్డ్లో ఉన్నారు కదా, ఆయన కూడా ఒక ఫిల్మ్ యాక్టర్, మీరు కూడా ఫిల్మ్ యాక్టరే. ఎక్కడ కూడా మీకు కలవలేదు. అంటే ఇప్పుడు బయట ఫ్యాన్ ఏదైనా కానిస్తే ఉరికి ఫోటో తీయాలని ఏదో చేయాలంటారు.
ఫీల్డ్లో ఉన్నారు కనుక మీకు ఆయన అంటే అభిమానం కనుక మళ్ళీ అందులో చాలాసార్లు కూడా ఐ లవ్ పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్ చెప్పినటువంటి వ్యక్తులు. ఇప్పటికీ కూడా చెప్తానండి, అదే మాట చెప్పాను కదా, నేను ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి ఇష్టపడ్డాను, ఆ ఇష్టం అలానే ఉంది. దానికి ఉరికెత్తి పరిగెత్తి ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా అంటున్నారు, ఎగ్జాక్ట్లీ ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాతో జనాలు ఫోటోలు తీపించుకోవాలనుకుంటాను తప్ప మేము వెళ్ళి ఫోటోలు అభిమానత. ఇప్పుడు చాలా మంది హీరోలు అంటే నేను హీరోయిన్ అయినప్పటికీ లేదా నేను హీరో అయినప్పటికీ పలానా వ్యక్తితోటి ఇది చేయాల్సి అంటే రజనీకాంత్ గారితో ఇంకోటి చేయడం అసలు నిజంగా అంటానండి. ఇప్పటికీ కూడా ఐ లైక్ పవన్ కళ్యాణ్. అసలు ఆ వర్డ్ ఎందుకు తీసుకుంటా, ఎప్పుడో స్కూల్ కాలేజ్ అప్పుడప్పుడే వస్తున్నప్పుడు మొదలైన ఇష్టము ఈరోజు పోదుగా. సో అప్పుడు కూడా దూరంగా ఇష్టపడ్డా, ఇప్పటికీ దూరంగానే ఇష్టపడతాను. అయితే మరి పూరి జగన్నాథ్ గారు మీతోటి చాలా విషయాలు చెప్పినారని కూడా చెప్పారు ఒకసారి. అయితే మరి మిమ్మల్ని ఎందుకు హీరోయిన్గా తీసుకోలేకపోయారు? ఏమో నాకు తెలియదు. అంటే మీరు మీతోటి పలానా వ్యక్తులు అయితే అదే తెలుగు అమ్మాయిలు అయితే సరిగా ఒకసారి ఇట్ వాజ్ ఏ క్యాజువల్ డిస్కషన్. నేను అప్పుడు ఇంకా హీరోయిన్ కూడా అవ్వలేదు. ఓకే. అప్పుడు నేనేదో అడిగినప్పుడు ఆయన ఆన్సర్ చెప్పారు. అప్పుడు నేను ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. అంటే నేనేదో ఆర్టిస్ట్ అని ఆయన ఏదో డైరెక్టర్ అని కాకుండా నన్ను చిన్నపిల్లలా చూసుకునేవాళ్ళు. ఓకే. చాలా చిన్నపిల్లగా ఆఫీస్కి వెళ్తే చాలా మంచిగా కాఫీ తాగుతావా, ఏమన్నా తింటావా, సినిమా చూస్తావా, ఒక్కొక్క పిల్లలతో ఆడుకుంటావా, ఇలానే ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో ఫస్ట్ టైం నిజంగానే నేను ఫస్ట్ ఆఫర్ కోసమే వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా రిసీవ్ చేసుకున్నారు ఆయన, ఒక డైరెక్టర్లా కాకుండా. నేను అంతే క్యాజువల్గా క్వశ్చన్ అడిగేశాను. అయితే మీరు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అంటే చీమ కూడా చిట్టుకోవాలని అన్నంత రేంజ్లో మీరు బాగా ఫైర్ అవుతున్నారు. అలా ఏం కాదండి, జనాలు అంటున్నంతసేపు వింటాను, చాలా వింటాను. ఇంకొకటి ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు, పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక పొలిటికల్ పార్టీ పర్సన్ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. నేను పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేశారు. బట్ అవి మితి మీరినప్పుడు నేను పార్టీని పక్కన పెట్టి నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న ఒక అమ్మాయిగా నేను రియాక్ట్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు పార్టీ వేరు, మీరున్న పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు, అలా కాకుండా అంటే మీరు ఇష్టపూర్వకంగానే అంటే మీరు అభిమానం. నేను అది క్లియర్గా చెప్తా, ఇంటర్వ్యూలో ఎడిటింగ్ చేసేసి తీసేస్తూ ఉంటారు వాళ్ళు. ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఐమ్ జస్ట్ మాధవి అంతే, ఒక మామూలు అమ్మాయిగా మాట్లాడతాను. బట్ ఇంకొకటి మాట్లాడేటప్పుడు అయితే ఒక పార్టీ పరంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మరి అండ్ రీసెంట్గా ఈ సందర్భంగా నేను కూడా కొంతమందికి చెప్పాలి, ఇండైరెక్ట్గా విమర్శిస్తావేంటని కొంతమంది జనసేన సింబల్స్ పెట్టుకున్న మరి శత్రువులో ఆయన్ని వెన్నుపోటు పొడవాలనుకున్న వాళ్ళు కొంతమంది నా వాల్స్లో కామెంట్స్ పెడుతున్నారు. అమ్మ తల్లి, నువ్వు అసలు పాలిటిక్స్లో జాయిన్ అవ్వకపోవడమే మంచిది, ఏంటి జనసేనలో నువ్వు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడవాలనుకున్నా అంటే నేనేం పొడుస్తానని ఆయనకి ఏం వెన్నుపోటు పొడవాలి నేను ఆయనకి? నేను ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి నేను ఆయనకి ఏం వెన్నుపోటు పొడుస్తాను, ఏం పొడుస్తాను నాకు తెలియదు. ఆయనకు వెన్నుపోటు పొడవడం అంటే నన్ను నేను నాశనం చేసుకోవడం తప్ప దెర్ ఇస్ నో అదర్ రీజన్. ఇంకా సో ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, ఇప్పటికీ చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మంచోరే, బట్ అలా అని చెప్పేసి ఆయన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మంచోరు అని మాత్రం నేను చెప్పను. అండ్ నేను రేపు పొద్దున విమర్శించాల్సి వస్తే ఒకవేళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా పార్టీ పరంగా విమర్శలు ఖచ్చితంగా చేసి తీరుతాం, పనులు చేయనప్పుడు. బట్ వ్యక్తిగత విమర్శలు నేను ఎప్పటికీ చేయనని చెప్పాను. అంతోటి డిఫరెన్స్ కనుక పవన్ కళ్యాణ్ అభిమానులకి అర్థమైతే తెలిస్తే మంచిది. అయితే ఇంకొకటి బయట కూడా రూమర్స్ అయితేంది, మామూలుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి విషయాలు అయితేనేది, సినిమా తీసేటటువంటి హీరోయిన్లు ఎక్కడో ఓ చోట కంపల్సరీ లొంగవలసిందే అని ఒక టాక్ ఒకటి బయట రూమర్లు ఉంది. ఈ టాకు మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చినా ఖచ్చితంగా కూడా ఇలా జరుగుతుంది 90% అన్నారు మీరు, 10% జరగదు, అందులో నేనున్నాను కూడా అన్నారు. మరి ఇది పేరు చెప్పాలంటే జరుగుతున్నారు, అంటే పేరు చెప్పాలంటే జరుగుతుంటే సినిమాలో తర్వాత అవకాశాలు రావు అనే టాక్ కూడా మీరు చెప్పారు. ఒకవేళ మరి అలా రానప్పుడు చెప్పితే ఎంతో ఎప్పటికైనా కెరీర్ అనేది ఎప్పటికో ఒకసారి పెద్ద పెద్ద హీరోయిన్లు అయినప్పటికీ కూడా ఓ నాడు స్టాప్ పెట్టాల్సిందే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మన సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా హీరోకు 60 ఏళ్ళు వచ్చినా సరే 20 ఏళ్ళ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నారు. అదే 60 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్గా ఎప్పటి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మరి అలాంటప్పుడు స్టాప్ పెట్టినప్పుడు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే ఇప్పుడు నోటికాడ తిండి కాలుతో ఎవరు కావాలని తన్నుకోరు కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా తిండి దొరకకపోయిన రోజు దట్ ఈస్ డిఫరెంట్. ఓకే.
కావాలని నోటికారు తిండి ఎవరు విసిరేసుకోరుగా, చేతికొస్తున్న డబ్బులు ఎవరు విసిరేసుకోరుగా, నాకు అక్కర్లేదని ఎవరు నేలకేసుకోవట్రుగా. అంటే పోలీసులు కూడా ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చాలా చూసినట్టయితే ఏం చేయలేరండి దీన్ని. ఓకే, నేను చెప్పానంటే మీ కాలేజీలో కానీ మీ కాలేజీలలో కూడా మీకు ఏమైనా జరిగితే మేమున్నాం ఖచ్చితంగా. ఇలాంటి దుర్మార్గులు, మీ ఇంటి పక్కన ఉన్న దుర్మార్గులు, మీ పక్కన ఉన్న దుర్మార్గులు, మీ ఫ్యామిలీలో దుర్మార్గులను ఖచ్చితంగా ఎదిరించండి, మా దగ్గర రండి, ధైర్యం చేసి చెప్పండి. ఇలాంటిది మీకు జరిగిన అన్యాయాన్ని మీరు అవమానంతో మీరు అలాగే ఉంటే వాడు 10 మందికి చేసే అవకాశం ఉంటుంది. మరి మొదటనే దాన్ని తుంచి వేస్తేందుకు రండి అనే చాలా అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు. సినీ రంగంలో అలా చేయరు అని అంటే పోలీసులకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్తే చేసే అవకాశం ఉంటుంది. చేయరండి, సెలబ్రిటీస్ కదా, సెలబ్రిటీస్ జోలికి వెళ్ళరు. బేసిక్గా సెలబ్రిటీస్ జోలికి పోలీసులు వెళ్ళరు, ఇది నిజం. ఈవెన్ నా జోలికి కూడా రారు, ఎవరి జోలికి వెళ్ళరు, సెలబ్రిటీస్ జోలికి పోలీసులు వెళ్ళరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అమ్మాయిల యూనో పాపం, నేను ఏమన్నా అంటే పాపమనే అంటాను. నాకు అవకాశం వస్తే నేను పెద్ద హీరోయిన్ అయిపోతానేమో, నేను నిజంగా కోఆపరేట్ చేస్తే నాకు ఆపర్చునిటీస్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు అసహాయ స్థితిలో ఉంటారు. సో వాళ్ళని తప్పుపట్టడానికి ఉండదు. ఈ మెన్ ఏమంటారు, మేల్ డామినేటెడ్ సొసైటీ కదా ఆబ్వియస్లీ, వాళ్ళు లొంగిపోయి ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఎలా కుదురుతుంది అంటే, మీరు అడగకపోతే వాళ్ళకి లొంగాల్సిన అవసరం ఏముంది అసలు. మీరు సరిగ్గా సక్రమంగా ఉంటే వాళ్ళు కూడా సక్రమంగా పని చేసుకొని పోతారు కదా. ఎవరితో తిరగాలనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆడ హస్బెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, ఎందుకు తిరగాలనిపిస్తుంది? టైంపాస్గా తిరగడానికి కావడం టైంపాస్ బెటానీనా? లేకపోతే ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పెద్ద తోపుల వాళ్ళ మొహం అలా ఒకసారి చూసుకుంటూ వామిటింగ్ వస్తుంది, అంత చిరాగ్గా ఉంటారు వాళ్ళు. పాపం కొంతమంది అమ్మాయిలు బాధలు చెప్తూ ఉంటే వాడి మొహం చూడ ఎంత చండాలని చూస్తేనే డోకొస్తుంది, ఆడితే ఇష్టపడి ఎందుకు తిరుగుతుంది? సో అవకాశాల కోసం, డబ్బు కోసం లొంగాల్సిందంట అంతే. ఇక్కడ ఈ సమాజం, ఈ వ్యవస్థ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ మధ్య ఛానల్స్ ఎక్కువైపోయాయి, సో డిబేటింగ్ ఎక్కువైపోతుంది అంతే. అయితే ఇప్పుడు అంటే మనం చూసుకున్నట్టయితే బయట అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మాయిలందరూ కూడా ఒక సినిమా తీయాలని ఒక సినిమా హీరో ఫోటో పెట్టుకొని తిరుగుతుంటారు. మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి, మన యొక్క కళలు ఆరబోయాలని ఆ రకంగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ విషయం ఇలా ఉందని తెలిసి మీరు ఎంత తిప్పి 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 అడిగినా నేను ఇందాక చెప్పిన సమాధానం అంటే మొత్తం మీద అయితే అంతే, ఎక్కడో చోట మీరు 100 ప్రశ్నలు మీరు ఈ యొక్క మీడియా మీదకి వచ్చి కూడా గలం ఇప్పారు కదా, ఏమన్నా మార్పు వచ్చిన అవకాశం? ఏం రాదండి మార్పు, అంతే, ఏమీ రాదు. ఇంకా కాకపోతే మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేస్తారు. ఈ మధ్య కొంతమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చి అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్పారు అంటే, నేనేమన్నాను ఇప్పటికైనా చెప్తున్నారు అంటే ఏంటి, నోరు మూసుకొని ఇంకో 100 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 75+ సినిమా ఇండస్ట్రీకి, టాలీవుడ్కి ఎస్పెషల్లీ ఇంకో 75 సంవత్సరాలు మూసుకొని ఉన్నామనే కదా ఈ పెద్ద పెద్ద హీరోలు చెప్తున్నారు. పేర్లు చెప్పండి అంటారు. వర్కింగ్లో ఉన్న వాళ్ళు పేర్లు ఎందుకు చెప్తారు? నన్ను పేర్లు కెమెరాల ముందు చెప్పమన్నారు, కెమెరాల ముందు నేను పేర్లు చెప్తా, ఎవరు న్యాయం చేస్తారు? ఫలానా వాళ్ళు న్యాయం చేస్తా అని రమ్మని చెప్పండి, వాళ్ళకి నేను పేర్లు ఇస్తాను, ఏం చేస్తారో నేను చూస్తాను. అంటే మీటూ ఉద్యమం కూడా వచ్చింది కదా పెద్దగా బాలీవుడ్ స్థాయిలో. ఏం వీకలేదండి, సారీ ఫర్ మై లాంగ్వేజ్, ఏం వీకలేరు. అంతే. మరి ఇప్పుడు మీరు వెండితెరలో మీ యొక్క పాత్రలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? పాత్రలు ఎప్పటి నుంచో చెప్తున్నా అండి, చిన్న సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఒక కాల్ వచ్చింది. కాకపోతే చిన్న సినిమాలు నెలకు ఒక్కటన్నా వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, స్పెషల్ రోల్స్. మొన్న ఒక స్పెషల్ రోల్ చేశాను, ఒక 2 days, ఇంకొక 3 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అట్లా నాకు బాగా నచ్చితే గనక రోల్స్ చేస్తున్నాను. అస్సలు నచ్చలేదు అనుకోండి. ఇంకోటి నాకు బడ్జెట్ కూడా నచ్చట్లేదు, టు బీ హానెస్ట్లీ. నాకు బడ్జెట్ నచ్చినప్పుడు 10 రోజులకి ₹1,00,000 ఇస్తా అంటే నేను 100% నేను చెయ్యను. అంటే మీకు కథ అంశం నచ్చాలి, కథ నచ్చాలి, రెమ్యునరేషన్ నచ్చాలి, వర్క్తో పాటు డబ్బులు కూడా నచ్చాలి కదండి. అయితే ఒక సినిమా రంగం పక్కకి వెళ్తే నీతి నిజాయితీలో మీరు మొదట ఉంటారని కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా అంత హానెస్ట్ ఈ రోజుల్లో కుదిరే పనేనా? అసలు కుదరదు. అంటే మీరు నిజంగానే బతకలేకపోతున్నాను నేను, టు బీ హానెస్ట్లీ చెప్పాలంటే. నేను మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ కాదు కానీ అన్సాటిస్ఫైడ్ ఉంటాను. అన్సాటిస్ఫైడ్ ఏంటంటే నాకున్న లైఫ్ గురించి కాదు, ఇప్పుడున్న ఈ మైండ్ సెట్స్లో నాకు సర్వైవల్ చాలా కష్టంగా ఉంది. అంటే ఇంతమంది మనుషుల్ని అన్ని రకాలుగా డీల్ చేయలేకపోతున్నా. ఈ మధ్య మరీ మొహం మీదే చెప్పేస్తున్నాను, మీ మెంటాలిటీ నాకు నచ్చట్లేదు, మీరు నాతో మాట్లాడొద్దని చెప్పేస్తున్నాను. దానివల్ల నాకు శత్రువులు కూడా పెరుగుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడే ఒక మాట,
అంటే మీరు ఏదో మాట్లాడినప్పుడు అందరు పొట్టి 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 అనే టాక్ ఇచ్చినప్పుడు మీరు ఫేస్బుక్లో కూడా భయంకరంగా అసలు ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకు మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది? నేను ఒకటి చెప్పమంటారండి, ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటారు, వీడియో చూసేస్తారు. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, వీడియో చూసేస్తారు, సరే వాళ్ళకి నచ్చితే ఓకే బాగా చెప్పింది అనుకుంటారు, నచ్చకపోతే మాకేమంత నచ్చలేదు అనుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్. దాని కింద కొంతమంది కామెంట్లు ఎంత దారుణంగా పెడతారు. నా ఫోన్ రివ్యూలో ఉన్నా మ్యాక్సిమం మీడియా కాల్స్ ఒక్కటి కూడా ఎత్తట్లేదు, ఒక్కటి కూడా ఎత్తట్లేదు. యా అండ్ బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. అంటే అమ్మ అక్క ఆలి బూతులతో మొదలుపెట్టేసి పచ్చి పచ్చి బూతులు. అసలు నేను ఎవరో వాళ్ళకి తెలీదు, ఐ మీన్ నేను డైరెక్ట్గా తెలీదు, నా మైండ్ సెట్ తెలీదు, నన్ను కలవరు, నాతో ట్రావెల్ చేయరు, నా క్యారెక్టర్ని డిసైడ్ చేసేసి పచ్చి బూతులు రాస్తారు. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా రాస్తారంటే వీళ్ళందరూ చదువుకొని సంస్కారాన్ని గాలికి వదిలేసిన మూర్ఖులని చెప్తాను. అలాంటి మూర్ఖులకి నేను అమ్మనా బూతులు తిట్టినా కాదు, ప్రపంచం అంతా తిట్టినా కూడా తప్పలేదు. బట్ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, మనం సోషల్ సైట్స్లో అమ్మనా బూతులు రాస్తుంటే మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి ప్రపంచం చూస్తుందన్న విషయం మర్చిపోతున్నారు. అయితే ఇవన్నీ చూస్తే మీరు సినీ రంగంలోకి రాకముందుకు ఇక్కడ స్టోరీ ఇలా ఉంటుందని తెలియదా మీకు? అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక వర్క్లోకి వెళ్ళే ముందు ఏమంటారంటే అక్కడ బురద ఉందని తెలుసు, ఇది ఇంత లోతు ఉంటుంది అని కొంతమంది అంచనాతో చెప్తారు తప్ప అడుగుపెట్టిన వాళ్ళకే ఆ లోతు ఎంతో తెలుస్తుంది, ఆ అంటిన బురద ఎలా కడుక్కోవాలన్న బాధ తెలుస్తుంది. సో అంతే, సిచ్యువేషన్స్ తెలుసు కానీ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎవరికైనా కాన్ఫిడెంట్ ఉంటుందండి. ఇప్పుడు పలానా ఉద్యోగానికి చాలా కష్టపడాలంట అంటే అవునా కష్టపడొచ్చేమోలే అనే వస్తాం తప్ప మేనేజ్ చేయొచ్చు ఏదో ఒకటి నేనా ఏమో నాకు లక్ వర్కౌట్, ప్రతి ఒక్కరు హోప్తోనే వస్తారు ఇక్కడికి. సో మీరు చేసినటువంటి మీరు కో హీరోయిన్గా చేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు స్టార్ లాగా వెలుగుతున్నారు, వాళ్ళతో టచ్లో ఉన్నారా? నేను ఎవరితో టచ్లో లేనండి, నేను ఎవరితో ఉన్నాను బేసిక్గా. ఓకే, ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ అదే మేజర్ ఇష్యూ కూడా. ఓకే, అంటే డైరెక్టర్లు నేను ఎవరితో టచ్లో ఉన్నాను అంతే, సినిమా తీసేసి అయిపోయింది. కొంతమంది ఉంటారేమో అండి, వెరీ ఫ్యూ, అంటే నన్ను బాగా అర్థం చేసుకొని ఉంటారు చూడండి, నా మైండ్ సెట్ ఇంతే అని. వాళ్ళకి ఈరోజు నేను ఏం చేసినా కరెక్ట్, నువ్వు ఆ రోజు అంతే ఉన్నావు ఈ రోజు ఇంతే ఉన్నావు అన్నట్లే ఉంటారు వాళ్ళు. మరి ఆర్థికంగా ఏమన్నా? ఆర్థికంగా అంటే దానికోసమే అండి, ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే, సో దానివల్లే నాకు నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అది. అది ఇంతకు మీరు ఏం చేయాలి, మీ గోల్ ఏంది అసలు? ఈ సినీ రంగంలో ఇట్లా ఉందంటారు, రాజకీయ రంగం అంటే అట్లా ఉంది అని నేను అనలేదండి, తెలుసు మేనేజ్ చేయొచ్చేమో, టాలెంట్ ఉంటే కూడా పైకి వస్తామేమో అన్న బోల్డ్ అనే ఆశలతో వస్తారు. ఎవ్వరు మొత్తం అందులో మునిగిపోయి వేసేసి అందులోంచి బయటికి రాకూడదు రాలేమేమో అనుకోవడానికి లేదు కదా. సో దెర్ ఆర్ 3 పాయింట్స్ నేను ఎప్పుడు మెన్షన్ చేస్తుంటా. ఒకటి నా కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఇక్కడ ఏంటంటే అడుక్కోవాలి, ఆపర్చునిటీస్ అడుక్కోవడం నాకు చేత కాదు. 2 కాంప్రమైజ్ అవ్వాలి. 3 అది కూడా వస్తుంది, అది కూడా కమ్యూనికేషన్, అందరితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుందండి, విచ్ ఐ కాంట్ డూ ఇట్. సో నా మిస్టేక్ ఉంది, ఇండస్ట్రీ మిస్టేక్ ఉంది, 2 మిస్టేక్స్ ఉన్నాయి. నేను వన్ సైడ్ మిస్టేక్ ఎప్పుడు చూపించను. అయితే ఇప్పుడు మీరు 90% అన్నారు కదా, మరి హీరోయిన్లో ఉండి మ్యారేజ్ హీరోయిన్ కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా, మరి వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బంది పడ్డాయి? ఏమో నాకు తెలియదండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతారండి. అంటే మీకు ఫోన్లు చేసి అరే ఏంది ఇట్లా చేసావు, మొత్తం బజార్కి ఇచ్చావు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు అన్నట్టుగా వాళ్ళకే తెలుసు నేను మాట్లాడేది నిజం. నేను ఎవరిని తప్పు పట్టలేదు, అలాగని ఎవరిని 90% అంటే నాట్ జోక్. అక్కడ నేను ఎవరిని అంటే వీళ్ళు తప్పించుకురు అనుకోవచ్చు, 50-50 అన్ని చోట ఉంటాయండి, అన్ని చోట్ల 90%. అంటే ఇంకెక్కడ ఉందంటారు ఈ ఫీల్డ్ కాకుండా బయట ఎక్కడ ఉంటారు? 90% మీడియాలో ఉంది, సాఫ్ట్వేర్లో ఉంది, అన్ని చోట్ల ఉందండి. ఏ ఫీల్డ్ లేదు ఒప్పుకోమని చెప్పండి. నేను బ్యూరోక్రాట్స్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు, డాక్టర్స్ వాళ్ళ ఫీల్డ్ గురించి చెప్పారు, అందరూ చెప్పారు నాకు. అంటే అమ్మాయిలు ఆటో వస్తువులు ఎక్కడ పోయినా సరే, ఎక్కడ పోయినా ఆటో వస్తువులు, అది తరతరాలుగా రాజుల కాలం నుంచి ఉంది. ఈ రోజు ఏమైనా కొత్తగా అమ్మాయిలకు కాకపోతే ఈ మధ్య ఈ టెక్నాలజీ రోజులలో ఇంత అవేర్నెస్ వచ్చిన రోజులలో అమ్మాయిలు భయపడతారు, ఫ్రీగా అడగడం అయిపోయింది. టెక్నాలజీ చెప్పాను కదా, చదువు నేర్చుకొని సంస్కారాన్ని వదిలేశారు.
మరి మీ గోల్ ఇంకా రాబోయే రోజులలో? నాకు చిన్నప్పటి నుంచి మూడు గోల్స్ అండి. ఓకే. సినిమా, పొలిటిక్స్, బిజినెస్. మూడిట్లలో ఇప్పుడు ఆల్రెడీ మూడిట్లో నేను ఏం సాధించినా కూడా నేను అందులోనే సాధిస్తాను. మళ్ళీ నేను ఏది పోగొట్టుకోలేదండి. పోగొట్టుకున్న చోటే పొందాలి అనే టైప్ ఏం కాదు. సినిమా ఇండస్ట్రీ మీద ఓకే నేను అనుకున్నట్లు లేదు. నా మైండ్ సెట్కి సినిమా ఇండస్ట్రీ సెట్ అవ్వదు. నాకు సెట్ అవ్వలేదు, వేరే వాళ్ళకి సెట్ అవుతుంది, నాకు సెట్ అవ్వలేదు. సో అప్పుడు నేను పాలిటిక్స్లో కూడా ఉంది, కాకపోతే తెలివిగా అడుగులు వేయాలి. ఓకే, అంతే. మరి ఇది కాకుండా మీరు సోషల్ వర్క్స్ ఏమన్నా? డెఫినెట్గా నా సోషల్ సర్వీస్, నాకు నక్షత్ర ఫౌండేషన్ నేను పెట్టుకున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు, అందులోకి నాకు ప్రజల సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఏదో ఒక చిన్న సహాయాలు అయితే చేస్తూనే ఉంటాను. అదొక కైండ్ ఆఫ్ అడిక్షన్ ఎవరు పోగొట్టలేరుగా. ఓకే, అంటే ఫౌండేషన్ గురించి చాలామందికి తెలుసు. మేము చాలా చిన్న సహాయాలు చేస్తామన్నమాట. ఆర్ఫనేజ్ హోమ్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఎవరికైనా ఏమన్నా కావాలి అంటే చిన్న సహాయాలు చేస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాము. సో ఓల్డ్ ఏజ్ హోమ్కి చేసాము, దాని తర్వాత బ్లడ్ డొనేషన్స్ చేసాము తలసేమియా వాళ్ళకి. అండ్ లాస్ట్ మంత్ డిసెంబర్లో వచ్చేసి భరత్ అని ఒక అబ్బాయికి లంగ్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. మా నక్షత్ర ఫౌండేషన్ నుంచి 1 lakh రూపీస్ డొనేట్ చేశాము. అండ్ దానికి ఫేస్బుక్ నుంచి నిజంగా అంటే చాలామంది స్పందించారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ స్టేటస్ పెడితే స్పందించి డొనేషన్స్ ఇచ్చారు. అండ్ ఈ మంత్ ఆర్ఫనేజ్ హోమ్ది ఒక ఈవెంట్ ఉంది, సో వాళ్ళ అవసరాలు చేస్తాము. చివరిగా మీ ఫ్యాన్స్, మరి సినీ రంగం వాళ్ళకి, మా వీటీవీ వ్యూవర్స్కి మీరు చెప్పేటటువంటి సలహా? నేను సలహా చెప్పేంత ఏం కాదండి, కాకపోతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ట్రోల్స్ చేయాలనుకుంటే పద్ధతిగా ఒక విధానంగా చేయండి. మీరు నాకు నచ్చలేదు, అయిపోయింది కదా, నన్ను మీరు హేట్ చేస్తున్నారు అనుకోండి, ఐ హేట్ యూ అని పెట్టేసేయండి, అంతే, అయిపోయింది, క్లియర్. హేట్ యూలోనే 100 బూతులు వెతుక్కోవచ్చు, అంతే తప్ప మీరు పచ్చి బూతులు రాయడం వల్ల మీకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే నష్టం కూడా లేదు. కాకపోతే మీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది. సో నా క్యారెక్టర్ని మీ అనాలిసిస్ చేయాలనుకుంటే వచ్చి కూర్చొని నాతో ఒక రోజు అంతా ట్రావెల్ చేసి అప్పుడు నా గురించి వెళ్ళి పచ్చిబూతులు రాసుకోండి. ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ. దట్స్ ఇట్. అంటే మాధవలత గారికి సినిమాలలో అవకాశాలు లేక ఇట్లా మీడియా రంగంకి వెళ్ళి అదొకటి చేసి ఏదో స్పాయిల్ చేయాలని అనుకుంటారని ఎవరండి కాల్స్ చేసింది? ఎన్ని కాల్స్ చేశారు చెప్పండి ఒకసారి మీ ఆడియన్స్కి. మీరు నాకు ఎన్ని కాల్స్ చేశారు? అంటే నేనేమంటానంటే ఇట్లా మీడియా రంగానికి వచ్చి ఇట్లా వచ్చేసి అదొకటి మాట్లాడి కొద్దిగా జనాల్లో ఉండాలని టైప్ చేస్తారు. మీరే 15 days నుంచి అడుగుతుంటే నేను ఇప్పుడు మిగిలిన తర్వాత అసలు నిజం చెప్పాలంటే చాలా మంది అడిగితే రేపు చెప్తా ఎల్లుండి చెప్తా అని ఆల్మోస్ట్ 15 days నుంచి నిజంగా నేను ఫోన్స్ ఎత్తట్లేదు. నేను బిజీగా ఉన్నాను ఒకటి, నాకు హెల్త్ బాగాలేదు. సో ఈ 2 reasons వల్ల నేను ఫోన్స్ కూడా ఎత్తలేదు. నేను నిజంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే రోజు 2 ఛానల్స్ వస్తాయి. అయితే చిన్న మదర్ అంటే మీకు చాలా ఇష్టం అని కూడా తెలిసింది. తను పాపం యా అంటే ఇంకా షీఈ్ నాట్ వెల్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా డాడీ రైల్వే ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్, 2 అన్నలు, పెద్దన్న ఫార్మాస్యూటికల్స్, చిన్నన్నయ్య ఆర్మీ, నేను సినిమా ఇండస్ట్రీ అండ్ పొలిటిక్స్. మరి మీరు ఇలా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఆవేదన? ఏం లేదండి, నేను స్టార్టింగ్లో నాది ఎప్పుడు ఒకటే పాలసీ, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించలేనప్పుడు నేను సమాజాన్ని ఒప్పించలేను. ఎగ్జాక్ట్లీ, నేను ఫస్ట్ మా మమ్మీని కన్విన్స్ చేస్తాను. మా చిన్నన్న నాకు ఎప్పుడు సపోర్టు, ఎప్పుడు పొలిటికల్గా కూడా తను చాలా సపోర్టు, నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు తను. సో ఫ్యామిలీ మెంబర్స్ నాకు అసలు ఫ్యామిలీ టెన్షన్ లేదు అండి. పెళ్లి గురించి మరి అది ప్రజలకు పెద్ద సమస్య అయిపోయింది. అది కావాలి కదా, 100 ఏళ్ళు వచ్చినా ఏదో సామెతలు ఉన్నాయి. అవునా? పోలేండి, ఆ రోజు వచ్చినప్పుడు మీకు రాకుమారుడు ఎలా ఉండాలి? మీకు ఆ రాజకుమారుడు, ఆ రకం కిల్లల రాకుమారుడు ఎలా ఉండాలి? మా మనిషిలా ఉండాలి. అంటే మీరు మంచిని సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి. అంటే ఎలా ఈ టైప్ ఆఫ్ ఉండాలా, ఇలా ఉండాలా, మీ పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలా, అటిట్యూడ్ ఎలా ఉండాలి, సినీ రంగంలో స్పోర్ట్స్ రంగంలో చూసుకుంటారా? సినిమా రంగం అస్సలు చూసుకునే వెరీ క్లియర్, నో సినిమా ఇండస్ట్రీ. ఒక్కరే ఉండాలి సినిమా ఇండస్ట్రీ నుంచి, 2 ఉండకూడదు. బేసిక్గా నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, కాబట్టి ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అలా ఉండాలి ఇలా ఉండాలి. కాకపోతే డ్రీమ్స్ అయితే ఉంటాయి, చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కొంతమంది డ్రీమ్స్లో బతుకుతారు కదా,
ఆబ్వియస్లీ చాలా కేరింగ్గా ఉండాలి, జోవియల్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సహజీవనం గురించి కూడా మీరు ఒకసారి మాట్లాడినట్టు ఏది సహజీవనం అవును ఎప్పుడు అంటే మాట్లాడాలి. పెళ్లి గురించి మీకు అవగాహన, అంటే పెళ్లికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సహజీవనం మాట్లాడటం అనేది. నేను ఏం చెప్పానంటే సహజీవనం గురించి ఫేక్ లవ్ స్టోరీలు నడిపేదానికంటే కూడా, ఒక్కసారి 2-3 లవ్ స్టోరీలు నడిపేదానికంటే కూడా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ ఒక సంవత్సరం అయినా ఒక్క వ్యక్తితో సిన్సియర్గా ఉండండి. ఒకేసారి 4-5 లవ్ స్టోరీలు ఎందుకు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నో జెండర్ డిఫరెన్స్. అలాగే పెళ్లి చేసుకొని 3 నెలలకి 6 నెలలకి ఒక్క రోజుకి కూడా విడిపోతున్నారు. అంతా ఎందుకు? ఓకే, అదేదో నిజంగా నేను యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఇలా అనుకున్నాను, వీడు ఇలాంటి వాడని తెలియదు, ఈ అమ్మాయి ఇలాంటిదని తెలియనప్పుడు అదేదో ఆ సహజీవనమే బెస్ట్ కదా. అట్లీస్ట్ మీ సమాజానికి, ఒక కుటుంబానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే పెళ్లి చేసుకోకుండా సహజీవనం ఉండండి, పెళ్లి చేసుకొని విడిపోకుంటే అంటే పెళ్లి చేసుకుని 3 నెలలకు 6 నెలలకు విడిపోతే ఎంత దరిద్రం అండి అది. మరి ఈ విషయంలో చూసినట్టయితే మీ అభిమాన తారనే 3-4 పెళ్లి చేసుకుని బాహాటంగానే చాలా మంది కూడా ప్రశ్న వాళ్ళు విడాకులు తీసుకున్నారండి, అదేగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకొని ఆయన చట్టరీత పెళ్లి చేసుకున్నారు. నేను 2 పెళ్లి చేసుకున్న వాళ్ళు తప్పు, నేను మగాళ్ళు చేసుకోండి ఆడవాళ్ళు కూడా చేసుకోండి. ఓకే, మగాడికే పరిమితం ఏం కాదు. ఓకే. ఇప్పుడు మరి అలాగంటే పవన్ కళ్యాణ్ వైఫ్ని కూడా తిడుతున్నారు, 2వ పెళ్లి ఎలా చేసుకున్నా సిగ్గులేదు, చాలా తప్పండి ఆ మాట అనకూడదు. అండ్ మగాడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. అవి ఒకప్పుడు సమాజం ఆడదాన్ని కట్టి పడేయడానికి మగాళ్ళు చేసిన చట్టాలు అవి. అలాంటి రూల్స్ ఏం లేవు. అలా అంటే ఆడపిల్లకి బొట్టు, కాటుక, పూలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి వచ్చాయి, భర్త ఏం తీసుకొని రాలేదు. కాకపోతే ఆడదానికి అన్నీ తీసేసి మూలలో కూర్చోబెడితే ఇంకో మగాడు ఆమెను చూసి అట్రాక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఆనాడు పెట్టిన రూల్స్ అవి, సమాజం పెట్టిన రూల్స్. బట్ హిందూ సాంప్రదాయ చరిత్రలో కానీ, పుస్తకాల్లో కానీ, గ్రంథాల్లో కానీ ఎక్కడా అవి లేవు. ఆడదాన్ని ఇలా కూర్చోబెట్టండి, అలా కూర్చోబెట్టండి అని ఏమీ లేవు అవి. అంటే భర్త చనిపోయిన వెంటనే భార్యను స్థితి తీసుకునే రోజులు అవి అదే, అవి సమాజం ఏర్పాటు చేసిన కట్టుబాట్లు అవి. అవి ఎక్కడ గ్రంథాలలో లేవు. మనం చూసుకుంటే మన పురాణాల్లో స్త్రీకి చాలా గొప్ప విలువ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరి రాజకీయ రంగంలో ఎలా పరిస్థితి? మీ పార్టీ తెలంగాణలో బాగా తుడిచికట్టిపోయింది. అంటే ఇక్కడ అంటే ఒక స్టేట్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేషనల్ పార్టీ, నిజం చెప్పాలంటే బీజేపీ పార్టీ తెలంగాణలో రాజమేళాలని అయితే ఎప్పుడు అనుకోలేదు కదా. కాబట్టి ఒకప్పుడు కూడా 5 సీట్లే ఉండేవి, కొన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ అంటే ఒక 7 నుంచి 10 వరకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం, అంతే తప్ప మేమే స్టేట్ అంతా వెళ్తామని అనుకోలేదు. మీరు కూడా ఎక్కడ తిరగనట్టు అనిపిస్తుంది, క్యాంపెయినింగ్ చేశారా? చేయలేదండి, నేను చేయలేదు. అంటే పార్టీ పదవి తీసుకొని, పార్టీ పదవి ఉందా ఏమైనా ఇచ్చారు లేదా? లేదు, తీసుకుంటాను. ఓకే, రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఎంపీ సీట్లలో మోడీ వచ్చే అవకాశం ఉందా? నేను ఏం చెప్తానంటే అండి, మోడీ గారు భారతదేశానికి మళ్ళీ పిఎం అయితే భారతదేశం బాగుంటుంది, ఫ్యూచర్ ప్లాన్స్ స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి. మోడీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు అనుకోండి, మన దేశాన్ని మనమే తీసుకెళ్ళి పక్క దేశాలకు తాకట్టు పెట్టినట్లు అవుతుంది. అంతకంటే ఏం లేదు. మోడీ గారికి ఏం ఫరక్ పడదు, బీజేపీ వాళ్ళకి అంతకంటే ఫరక్ పడదు, దేశానికి ఫరక్ పడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని, మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా మదర్కు పాపం వెలుగా లేకున్నా కూడా మీకు వచ్చినందుకు ధన్యవాదాలు మిత్రుల తరఫున. అలాగే మీరు అన్ని రంగాల్లో కూడా గలం ఇప్పారు. అంటే అన్ని రంగాల్లో మీరు చేస్తున్న రంగాలలో కూడా మీకు ఇలాంటి ధైర్య సాహసాలు నిజంగా ఉండాలని మా మీడియా తరఫున మీకు సహకారాలు అందిస్తాము. ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి. మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.